హలో శేషు చెప్పు. ప్రాబ్లమ్ మేము చేయగలిగింది ఏమీ లేదు, అంతే. రాజ్, ఏంటి ఇదంతా? ఇలా జరుగుతుందని అనుకోలేదురా. అనుకోకుండా ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నేను ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయ్యాయి. క్రిమినల్ కేసు కింద అరెస్ట్ చేయడానికి వచ్చారు. బెయిల్ ఇవ్వటం కూడా కుదరదంట. అవును సార్, మేమేం చేయలేం. తప్పు చేసాడు, అరెస్ట్ చేస్తారు. న్యాయంగానే ఉంది. వెళ్దాం. రాజ్ వాడు మన ఫ్రెండ్ రా. ఫ్రెండ్ అని మనం అనుకుంటున్నారా, కానీ వాడు అనుకోవట్లేదే. అదేంట్రా? లేకపోతే ఏమిట్రా, వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం నేను గుర్తులేదా? ఇప్పుడే గుర్తొచ్చానా? అది ఇంకా ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ అర్థం ఉందిరా. అలా కాదు రాజ్, ప్రతిదానికి నీ మీద ఆధారపడి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఏడ్చోలే. లుక్ మిస్టర్, మీ డబ్బులు నేను ఇచ్చేస్తాను, మీరు కేసు విత్డ్రా చేసుకోండి. ఓకే సార్. ప్రసాద్, ఆ 25 లాక్స్ చెక్ రాయి. రాజ్, ఏ డోంట్ బి ఎమోషనల్. నీలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలరా. ఓకే టేక్ ఇట్ ఈజీ. వన్ ఫోటో. నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు. అంత పెద్ద ఆడియో కంపెనీ పెట్టుకొని ఇటువంటి చిన్న చిన్న సరదాలు ఏంటి రాజ్? రైట్, సరదా కోసం డాన్స్, డబ్బు కోసం ఆడియో. ఏమైనా నీకు అన్ని రాసి పెట్టున్నాయిరా. కరెక్ట్, ఏదైనా విధి. అంటే నువ్వు ఇంతకాలం పెళ్లి చేసుకోకపోవడం నీ విధేనా? ఎస్, దానికి రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు ఏంట్రా రాయటమే కదా నీకు కావాల్సింది. ఒరే పెన్నిటి ఉండ రాసేస్తా. రైట్, ఆపరా నీ జోక్స్. నా ఉద్దేశం, రాసి పెట్టి ఉండే కనుక ఇక్కడ ఉండే ఏ అమ్మాయిని సరే నా వైఫ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అదిగో ఆ అమ్మాయి, ఏ అమ్మాయి? ఆ గ్రీన్ చుడీదార్ అమ్మాయి రేపు నా వైఫ్ కావచ్చు. ఓ వీడిలాగే కావచ్చు అని కబుర్లు చెప్తాడు. దయచేసి ఎవరు నమ్మకండి రా. పోరా, మన చేతులు ఏం లేదు, ఏదైనా రాసి ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. ఎస్, ఇప్పుడు మీరేమన్నారు? అది మా ఫ్రెండ్స్ తోటి రాసి పెట్టి ఉంటే ఆ గ్రీన్ చుడీదార్ అమ్మాయి నా వైఫ్ కావచ్చు అన్నాను. ఇక్కడ ఇన్ని కలర్స్ ఉండగా మీకు గ్రీనే కనిపించిందా? అది వెనక్కి తిరిగేసరికి స్ట్రైకింగ్ గా మీ కలర్ కనిపించింది, దాంతో అన్నాను. ఇట్స్ జస్ట్ క్యాజువల్, ఐ డిడ్ంట్ మీన్. ఎంత క్యాషువల్ అయితే మాత్రం ఇతరుల ఫీలింగ్స్ ని హర్ట్ చేసే రైట్ మీకు లేదు. లుక్ మేడం, ఐఎమ్ నాట్ సీరియస్. నేనేదో మామూలుగా అన్నదాన్ని. మిస్టర్, సొసైటీలో మీరు చాలా మర్యాదస్తులు. మీలాంటి వారు ఇలా మాట్లాడడం మర్యాద కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. లుక్ మేడం, నేను నిజంగా బిహేవ్ యువర్ సెల్ఫ్. అయ్య బాబాయ్, ఇంత చిన్న విషయానికి అంత మాటనే సరిపోతుంది ఏంట్రా?